అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా చాలా బాగున్నాయి. ఏంటి ఈమె బట్టలు ఆరేసుకున్న వీడియో తీసుకుని అనకండి, ఇది సండే రొటీన్ వీడియో అనమాట. ఈరోజు మా ఇంటికి స్పెషల్ గెస్ట్ కూడా వచ్చారు. అది ఎవరో లాస్ట్లో అయితే మీకు తెలుస్తుంది. వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది ఎవరు వచ్చారో మా ఇంటికి. మొత్తం ఫ్రెష్ అయిపోయినాయి. ఇంకా బట్టలు అయితే ఫస్ట్ అయితే ఆరేసుకుంటున్నా. ఇక్కడ కూడా మామూలుగా కొట్టట్లేదు, పిచ్చ పిచ్చ కొడుతుంది. వర్షాలు ఎట్లుంటాయో చలి ఎట్లుండో ఎండ కూడా అట్లే ఉందిరా బాబు. మా ఆయన చెప్తే నేను నమ్మలే, కానీ ఇప్పుడు తెలుస్తుంది నాకు అంతా. ఫస్ట్ అంటే మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు కామెంట్ చేయండి. ఆగండి చెప్తా, మీకు ఒక హింట్ అయితే ఇస్తాం. నా ప్రీవియస్ వీడియోలో వాళ్ళు బాగానే కనబడ్డారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా. సో మీరే ఇంకా గెస్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ నేను వైఫ్ అండ్ హస్బెండ్ అన్నగానే మీకు తెలిసిపోయి ఉండాలి మేబీ. విను, విజ్ఞాన్, ఏం చేస్తున్నావు? ఓయ్ దా దా. ఎండ కొడుతున్నా కూడా చలిగానే ఉంది, కానీ బాగుంది అబ్బా. బయట నేచర్ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒక సైడ్ అయితే భయం నాకు, ఫారెస్ట్ కదా, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. ఇప్పటికైతే నేను వచ్చినప్పటి నుంచి అయితే ఏం చూడలేదు, కానీ అదొక భయం. ఇంకా మా విన్నుగాని బయట వదిలితే మాత్రం ఫ్రీడమ్ దొరుకుతుంది. మట్టిలో అయితే ఫుల్ ఆడుకుంటాడు. ఈ పిల్లగాడు బయటికి రాగానే ఆ పక్కనున్న పిల్లలు అయితే ఇద్దరు ఉరుకొస్తారు, మంచిగా అనిపిస్తారు, ఇద్దరు క్యూట్గా. పిల్లల్ని చూస్తే నేను మా అక్క గుర్తొస్తుంది మీ చిన్నప్పుడు. ఫ్రెండ్స్, మొత్తం ఇంతకుముందు ఇల్లు ఉడిచిన అన్ని బెడ్ వేస్తే పడుకోబెట్టడానికి అన్ని టాయ్స్ వేసిండు. ఆడ టీవీ నడుస్తూనే ఉండాలి. మా విన్నుగానికి ఇడగో పావులు వేసుకుంటారు, ఆడుకురాగో తిరుగులాడుతున్నావు. ఏ విన్ను, ఎవరు తీయాలి పావులు అవి? ఎవరు తీయాలి? విజ్ఞాన్, ఇంక ఇప్పుడు ఇవన్నీ నా మెడకే పడతాయి. వాళ్ళ డాడీ వచ్చే వరకు మొత్తం తీయాలి, లేకపోతే తిడతాడు మళ్ళీ నీట్గా లేకపోతే. ఆఫ్టర్నూన్ కోసం అయితే ఇంకా రైస్ అయితే కడుగుతున్నా. ఇంకా మా మామ వస్తున్నాడు, సో అందువల్ల కొంచెం ఎక్కువనే పెట్టినా ఈరోజు రైస్ అయితే. మేమిద్దరం ఉంటే 1 గ్లాస్ 2 గ్లాస్ మహా గొప్ప మా ఇద్దరికి. సో మా మామ కూడా వస్తున్నాడు కాబట్టి అందుకే ఉంటున్నాడు. మా మామ ఏడికి వెళ్ళండి, ఎక్కడి నుంచి వస్తున్నాడో చెప్తా, వచ్చిన తర్వాత చెప్తా. లోపు ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటే కూడా తెచ్చిన తర్వాత ఇంకా ఫాస్ట్గా చేయడానికి కూడా చాయిస్ ఉంటుంది కదా. సో అందుకే ఇంకా ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా మళ్ళీ మా విన్నుగాన్ని కూడా ఇంకా ఫుడ్ రెడీ చేయాలి. అతనేమో బిజీగా పాటలు చూస్తున్నాడు ఆడ టీవీలో. సండే రోజు నాన్ వెజ్ లేకపోతే అసలు తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు కదా. నాకు కూడా సేమ్ అట్లనే అనిపిస్తుంది. ఎంతమందికి ఇట్లా అనిపిస్తుంది నాకు కామెంట్ చేయండి. నాకైతే కొంచెం ఒక పీస్ తిన్నా పర్లేదు, కానీ ఇంకా తెచ్చుకోవాలి, తినాలి ఈరోజు అంతే, ఫిక్స్ అట్లా ఉంటుంది. ఇంకా వాటర్ అయితే ఎందుకు వస్తాయో ఏమో అస్సలు అర్థం కాదు. చూడండి నా ఐస్ చూడండి ఎట్లా అయిపోయినా వాటర్ వచ్చేస్తున్నాయి కళ్ళ నుంచి. ఇవి కొయ్యాలంటే మెయిన్ పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. నేను ఎప్పుడైనా కూడా దీంతోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కర్రీ ఏమైనా చేయాలంటే నేను దీంతో అయితే ఇట్లా గుంజడం వేస్తా. నేను ఇది కింద ట్యాగ్ చేస్తే తీసుకోండి, చాలా సింపుల్ అయిపోతుంది. ఏమైనా కట్ చేసుకో, ఆనియన్ ఒకటే కాదు మిగతా ఏవైనా కట్ చేసుకోవచ్చు ఇందులో. ఏంటి విజ్ఞాన్ నువ్వు అంటావు? ఈ సౌండ్ వేస్తుంటే ఉరికొస్తాడు, ఏడున్నా కూడా విన్నగాడు. చూడండి మొత్తం సన్నగా వచ్చేస్తాయి. నాకైతే యూస్ఫుల్ ప్రోడక్ట్ అనిపిస్తుంది. ఈరోజు అయితే చిక్కుడుకాయ రైస్ చేస్తున్నా. ప్రతి ఒక్క వెజిటేబుల్ పెడతా, చెప్పినా కదా ప్రీవియస్ వీడియోలో. సో ఈరోజు అయితే చిక్కుడుకాయ రైస్ చేస్తున్నా. ఏయ్ చూడండి, దాన్ని దొబ్బే వెళ్ళిపోతున్నాడు ట్రైపోడ్. నేను మా విన్నుగానికి ఇంకా నెయ్యి వేసి చేస్తా వంటలు ఏవైనా. కానీ ఇంకా ఆర్మీ డ్రెస్లు అయితే ఫుల్ పెట్టుకుంటాడు. ఇంక ఇట్లే డ్యూటీస్ ఉంటే చాలు, ఇంకా డ్యూటీస్ అయిపోయి వచ్చాగానే ఇంక ఈడైతే తలిగేస్తాడు, మంచిగా నీట్గా పెట్టుకుంటాడు ఆర్మీ డ్రెస్లో వరకు. మా హస్బెండ్ అయితే మిగతా అవన్నీ ఏమో వచ్చిందరూ అందరూ పట్టేస్తాను, ఆర్మీ డ్రెస్ మాత్రం నీట్గా పెట్టుకుంటాడు. ఎందుకంటే అదే ప్రొఫెషన్ కాబట్టి. సో అది నీట్గా పెట్టుకుంటాడు. ఎవరు విన్నా ఎవరు? ఇంటి నుంచి అయితే ఇంకా మాకు కొన్ని పార్సల్స్ వచ్చినాయి. పార్సల్స్ అంటే ఇంకా ఫుడ్ ఐటమ్స్ మా హస్బెండ్ కోసం. మా హస్బెండ్ వాళ్ళ అన్నతో తెప్పించుకున్నాడు. ఇంకా మా హస్బెండ్ మామకి ఇస్తే ఇంకా మా మామ తీసుకొని వచ్చిండు. ఫుడ్ ఐటమ్సే, ఇంకా ఏమేమి ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాం మీకు.
మా బావ అయితే 2 పూతరేకు డబ్బలు, ఇంకా ఇవి వచ్చేసి దీని పేరేమో ఉంటే అంత గుర్తులేదు నాకు. సో ఇంకొక మిక్సర్ ప్యాకెట్ అయితే ఇవి పంపిండు. ఇంకా మా హస్బెండ్ కొరకు మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. దాని గురించి కొంచెం మన సైడ్ ఐటమ్స్ ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కదా ట్రైన్లో తినడానికి అనేసి కూడా. సో మేమైతే కొన్ని తెప్పించుకున్నాం. పార్సల్స్ ఎక్కువ అవుతాయి కదా మా హస్బెండ్ మా మామ తేయడానికి. సో అందుకే ఇంకెక్కువ తెప్పించుకోలేదు. సో ఇవైతే తీసుకొచ్చి పూతరేకులు ఎంతమందికి ఫేవరెట్ కామెంట్ చేయండి. ఇంకా మా మామ వచ్చేటప్పుడే కేజీ చికెన్ తీసుకొని వచ్చిండు. అంటే ఇక్కడ దొరకదా అంటే మా హస్బెండ్ లేట్ డ్యూటీకి వెళ్ళిండు. సో అందుకే మా మామ వాళ్ళ సైడ్ ఉన్న సైడ్ కూడా కొంచెం 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు కదా వాళ్ళు. అక్కడ చికెన్ రేట్ అనేది ఇక్కడ 260 ఉంది, అక్కడ 200 ఉంది. సో అందుకే ఇంకా తీసుకొస్తా, తక్కువ రేట్ ఉంది కదా అని అన్నాడు. సో తీసుకురా అని చెప్పిన. ఇంకా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు ఇక క్రికెట్కి. మా మామ కూడా క్రికెట్ అంటే పిచ్చి. సో నేనైతే ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఇంకా వంట చేయాలి. ఆల్రెడీ రైస్ పెట్టేసిన, బగారా రైస్ వేసిన, ఇప్పుడు చికెన్ చేసేసుకోవాలి. ఇంకా టేస్ట్ ఉన్న చికెన్ అయితే అదేంటో ఈసారి అంత థాట్ లేదు నాకు అసలు. ఈరోజుగో క్యాంటీన్కి వెళ్ళినప్పుడు నువ్వుల నూనె తీసుకొచ్చిన. ఇక్కడ మొత్తం హిందీ వాళ్ళు నువ్వుల నూనె వాడతారంట. హెల్దీ, బోన్స్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. పిల్లలకు కూడా వేస్తాం కదా కుకింగ్లో, పిల్లలకు కూడా ట్రై చేయండి, మంచిగా అన్నందుకు. ఈసారి ఇది తీసుకొచ్చిన కొంచెం స్మెల్ అంత మంచిగా అనిపిస్తుంది కర్రీ వేసి. చూద్దాం ఈరోజు కర్రీ ఎట్లా అవుతుందో. ఈ ఆయిల్తో వేస్తున్నాయి ఈరోజు. ఇంకా రైస్ అయ్యింది, ఇంకా తినబెట్టాలి. వాడు కూడా ఎదురు చూస్తున్నాడు. యాక్చువల్గా ఈ కరెక్ట్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12:40 అవుతుంది. నేను 12:30 లోపు మనకు తినబెడితే ఈరోజు కొంచెం లేట్. సో అన్నం అయితే అయ్యింది చూడాలి. అన్నం అయ్యింది చూడండి. కూర కూడా కావడానికి వస్తుంది, కానీ వాళ్ళు ఇంకా రాలేదు. మా విన్నుగాడిని తినబెట్టినా, మా విన్నుగాడు మంచిగా ఆడుకుంటున్నాడు. నేను ఇక్కడ వంట చేసుకుంటున్నా, వాళ్ళు ఏమన్నా గేమ్స్ ఆడుతున్నారు. అయిందని చెప్పిన కదా. ఇంకా చికెన్ కూడా అయింది. కొంచెం గ్రేవీతోనే వేసిన. కొంచెం వాళ్ళు గ్రేవీతో ఉంటేనే తింటారు, ఫ్రై అయితే అస్సలు తినడు మా మామ అయినా మా హస్బెండ్ అయినా. సో అందుకే ఇట్లా గ్రేవీలా వేసిన. కేజీ చికెన్ కదా, ఎట్లా వస్తుందేమో అనుకున్నా, పర్లేదు మంచిగా వచ్చింది టేస్ట్. వచ్చేయండి మరి మీరు కూడా తిందురు మా ఇంట్లో. వంట అయితే అయిపోయింది. ఇంకా మా విన్నుగాడు ఏమో ఫుల్ ఆడుకుంటున్నాడు. వాడిని చూపిస్తాగని వాడు ఎట్లా ఆడుకుంటున్నాడు. కింద వాడు ఆడుకుంటున్నాడు. ఏం ఆడుకుంటున్నారా విన్ను? ఇవంతా చూడండి ఎంత గలీజ్ చేసేసిండు. షూస్ అవన్నీ మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ ఎటో పోతున్నాడు. అగో టీవీ చూడడానికి పోతున్నాడు. మళ్ళీ వీనితో ఒక తలకాయ నొప్పి నాకైతే. గుడ్ బాయ్లా ఆడుకుంటాడు. అసలు నన్ను అసలు ఇంత కూడా డిస్టర్బ్ చేయి. ఆ పని నేను చేసుకుంటున్నా అనుకో ఏదన్నా పని మీద, ఇంకా మా విన్నుగాడు ఇంకా వాని పని వాడు చేసుకుంటుంటాడు. నన్ను అసలు ఇంత కూడా డిస్టర్బ్ చేయడం. అందుకే మా విన్నుగాడు అంటే నాకు ఇష్టం. ఏమనేసి అయితే ఇంకా నేనైతే తింటున్నాం. నేను మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ ఏం చేయను. ఏం తిన్నా తింటా అతను తినేసి ఇంకా ఫుల్ స్టమక్ అయిపోయింది. ఇంకేం తింటాడు. సో అందువల్ల ఇంకా నేను ఇప్పుడు తినేస్తున్నా. 1 వరకు నేను ఎప్పుడైనా కూడా తినేస్తాం. ఇంకా ఎగ్జాక్ట్గా అయితే 1:30 అట్లా అవుతుంది. సో అందుకే ఇంకా ఆకలి అవుతుంది. నానబట్టుకోలేకపోతున్నా. సో అందుకే తినేస్తాను. ఇంకా తింటుంటేనే వీళ్ళిద్దరు అయితే వచ్చిర్రు. ఇంకా వాళ్ళిద్దరికి ఫస్ట్ పెట్టాలి కదా. నేను ఇంకా తినడం ఆపేసి ఇంకా వీళ్ళిద్దరికి అయితే పెడుతున్నా. ఎవరు వచ్చిర్రు గెస్ట్ చూసిర్రు కదా ఆల్రెడీ. మా మామని ఆల్మోస్ట్ తెలిసిపోయింది వాళ్ళందరికీ. గడిచిపోయింది. ఇంకా కర్రీ మాత్రం టేస్ట్ సూపర్ అయ్యింది. ఎట్లా అవుతుందో ఏమనుకున్నా, బాగుంది. మా మామ కూడా మంచిగా ఉంది అన్నాడు. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఇంట్లో తింటారంటే కొంచెం భయంగా, కొత్త అంటే మసాలా తిన్నాడు మా మామ. కానీ ఏదో కొంచెం చేసినప్పుడల్లా అట్లా కొత్తగా అనిపిస్తుంది కదా. సో ఇదనమాట బ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ సండే. మర్చిపోయాను ఫస్ట్లో చెప్పడం. సో అందుకే చెప్తున్నా ఇప్పుడు. సో నా వీడియోని మాత్రం నచ్చితే లైక్ చేసుకుంటే, సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.